to town with the guns blazing. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to its full. Abu Bangada. ఆగడ్రా, ఏసీపీ గారు మన దగ్గరకు వచ్చారు. ఏం తీసుకుంటారు, టీయా కాఫీయా? నువ్వు వస్తే తీసుకెళ్తా. వస్తావా? సార్ హాస్యం ఎక్కువ. జెర్సీ గేదె పాలు చిక్కగుంటాయి. మంచి కాఫీ పెట్టిస్తా, తాగేసి వెళ్ళండి. నేను రోజు అదే తాగేది. వద్దులే, అవి తాగితే నాకు నీలా కొవ్వు బలిసి మర్డర్స్ చేయాలనిపిస్తుంది. మళ్ళీ హాస్యం. హాస్యం కాదు మల్లేష్ యాదవ్. ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేఎల్ఎన్ శాస్త్రి మీద పెట్టారు. సార్ ఈ మర్డర్ లాస్ట్ మంత్ జరిగింది సార్. నేను ఇప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్. కావాలంటే మీరే మాట్లాడండి. హలో అన్నా, ఏసీపీ గారు వచ్చారు. మన ఇద్దరు మా ఐటీ ఆఫీసర్ ని చంపామని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ ఫోన్ ఇవ్వు. ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఏమయ్యా ఏసీపీ సార్? నీ కేసు అప్పగించింది ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి, అంతేగాని అమాయకులు తన్ను లోపల పెట్టడానికి కాదు. అమ్మాయికులా? ఎవరు, మీరా ఈయన? ఏమయ్యా, మర్డర్ చేస్తే ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి. నీ దగ్గర ఉందా ప్రూఫ్? ప్రూఫ్ తోనే వచ్చాను సార్, పెన్ డ్రైవ్ తో. పెన్ డ్రైవా? ఏముంది అందులో? ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారో ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో. 4 minutes HD క్వాలిటీ, ఫుల్ క్లారిటీ. నీ దగ్గర ఉందా? ఎలా నమ్మాలి? నీ సెల్లో యూట్యూబ్ లో హ్యాపీగా చూసుకోండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వద్దు నాన్న. నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది. రాజా, ఆ వీడియో గురించి గాని అందులో ఉన్న ఆవిడ గురించి గాని దయచేసి అక్కడ మాట్లాడొద్దు. నేను నిన్ను నుంచి పర్సనల్ గా కలుస్తాను. ఒకసారి మా తమ్ముడికి ఫోన్ ఇవ్వమ్మా. అన్నా, తమ్ముడు, నువ్వు కొడతావో మర్డర్ చేస్తావో నాకు అనవసరం. ఆ పెన్ డ్రైవ్ మన దగ్గరకు రావాలి. వాడితో ఎలాంటి సిచ్యుయేషన్ లో పెట్టద్దు. డైరెక్ట్ గా ఫైట్ వెళ్ళిపో. అన్న ఫీల్ అవుతున్నాడు. అది చెయ్యి. మర్యాదగా ఇస్తే ఎంత కావాలో అంతిస్తా, లేకపోతే చంపడానికి ఎంతమందినైనా పంపిస్తా. అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన? చూడు మల్లేష్, ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో, నువ్వు ఐటీ ఆఫీసర్ ని చంపావు కదా, ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది. 1 week లో అది దొరుకుతుంది. అప్పుడు మళ్ళీ వస్తా, మీ ఇద్దరిని లోపలికి తోస్తా. పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు. తప్పు చేసిన నేను ఒక దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఆ ఏసీపీని వదిలిపెట్టొద్దురా. బంగారం ఫోన్.
పూజారి గారండి, రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా, అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేస్తుంటారు. బంగారం వెళ్ళు. హలో పూజారి గారు. హలో, ఏమైంది? కొంప మునిగిపోయిందే. మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది. హా? ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా. కొంపతీసి ఇది గాని వాడు చూసుంటే ఈ పాడికి రచ్చ రచ్చ చేసేవాడు. నువ్వింకా అని సాగదీస్తున్నావంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదన్నమాట. అతను కొట్టినట్టున్నాడు, వెన్న రాయించుకుంటున్నాడు. అమ్మయ్యా, సగం సేఫే. అయినా నేను చెప్తానే ఉన్నాను, వీడియోలు ఫోటోలు తీయద్దని చెప్పి. సెల్ఫీలు నీ బంధం అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకుని ఓతకి నొక్కి చచ్చావు. సెల్ఫీ నెంబర్ 74, 75, 76. తిట్టబాకవే, అసలే ఏడుస్తున్నాను. చూడు, ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమి అనడు. నేనంటే పిచ్చ ప్రేమ. నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత భావాన్ని కూడా చూడకుండా చంపేశాడు. అమ్మా, ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదనుకుంటా. ఒసే భయపెట్టమాకవే, అసలే తడిసిపోపుడయింది. నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఫోన్ పెట్టాయి. నువ్వు పోనీరా కారు. ఓకే సార్. ఫోన్ ఇంటున్నావా ఏంటి? సార్. తమ్ముడు మల్లేశా, మాక్సిమం ట్రై చేశావు, వాడు ఫైట్ చేశాడు. నువ్వేం చేస్తావు? లీవ్ ఇట్. అరే నీకెట్లా తెలుసా మేము పెన్ డ్రైవ్ తీసుకెళ్ళదని? ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటుకే వస్తున్నావు కదా. ఒరేయ్, లాజిక్ లాసరవా నీకు? తమ్ముడు దెబ్బలు తగిలి బాధపడతా ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తావేంట్రా ఎదవా? తమ్ముడు మలేష్, చిన్న దెబ్బే కదా, వదిలేయ్. ఎలా వదిలేసేది చూడు. ఆ శాస్త్రి గారు గనక ఏసీపీకి దొరికితే, ఆ వీడియో బయటపడితే నేను లోపలికి వెళ్ళడం ఖాయం. ఇంకెప్పటికీ మేరవలేను. ఎప్పుడు అవుతారండి, బాధపడకండి, ఏడవకండి. అరే నీ పిడే లాభో. తమ్ముడు మల్లేశా, నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా. వాడిది గోరంత నెట్వర్క్, నీది కొండంత నెట్వర్క్. ఆ శాస్త్రి గారిని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో, నీ వీడియో నువ్వు సంపాదించుకో. నేనా ఏసీపీ గారికి మసే పోస్తానా, మారేడుకాయ చేస్తానా, బట్టలే రాస్తానా, నా వీడియో నేను తెచ్చుకుంటా. ఎమ్మెల్యే గారు కరెక్ట్ గా చెప్పారు. చూడు, నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది. రేయ్ గాలి చక్ర, ఆ శాస్త్రి గాడు ఎక్కడున్నా నా దగ్గరకు రావాలి, నా కాళ్ళ దగ్గరకు రావాలి. అలాగే అన్నా. మేజర్ గా శని మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నా అంతర్దశలో శుక్రుడు మీకు కొంచెం ఫేవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడే అత్తయ్య. అది నాకు తెలుసులేరా గుండు సుదర్శనం. నానమ్మా, నీకెలా తెలుసు? ఆ శుక్రుడు మన కృష్ణే కదా, మనకి మంచి చేయాలని చూస్తున్నాడు కదా. శుక్రుడి మిత్రగ్రహం బుధుడు. ఆ బుధుడు 3వ స్థానంలో ఎంటర్ అయి సకల శుభాలు కలిగించాలని చూస్తున్నాడు. ఇదిగా అత్తయ్య, రాబోయే ఘడియల్లో మన ఇంటి ఆనందం వెళ్లి విరుస్తుందంటే నమ్ము. అమ్మా, ఎవరో అడుక్కోడానికి వచ్చినట్టున్నాడు, తర్వాత రమ్మని చెప్పవే. అమ్మా, ఎమ్మెల్యే పుచ్చప్పనమ్మా. ఎమ్మెల్యే పుచ్చప్పవా? మీరు మా ఇంటికి? ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ నమ్మా. నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు. శైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరమై ఎంతో ఫీల్ అవుతున్నారు, మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు. అంతే, మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా. మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా? మా ఏడుపేదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళిరండి. అలా పంపించేస్తావేంటి అత్తయ్య? వచ్చింది ఎవరనుకుంటున్నావు? బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా. అరే బాగుండదు, తెలుసుకోనా అన్న ఈ చెప్పు. పెడతారా బాబు, నాకు వద్దురా. అరే ఏంటమ్మా, కళ్ళు పోతాయమ్మా, పెద్దోళ్ళమ్మా. మీరు చెప్పులు తొడగడం ఏంటి సార్? అమ్మా, నేను ఈ ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా. నేను మీకోసం ఏమైనా చేయగలను చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయద్దమ్మా. నీ కాళ్ళకి కూడా చెప్పులు తిరుగుతా. ఒరే ఫిష్, ఆ పిల్లలకి చెప్పులేపించరా. నువ్వేంట్రా బుట్ట పట్టుకుని ఎగ్జిబిషన్ లోపల పెట్టండి. కొంచెం కాలు కింద పెట్టమ్మా. అలా బలవంతంగా నెట్టేస్తావేంట్రా? కాలు ఇరిగిపోయిందిరా. వేరే జతలుంటాయి కదా ఇంకా. మంచిదన్నా. మరి ఖాళీ అమ్మా, అమ్మ ఖాళీ అమ్మా, వేసుకోమ్మా. అమ్మా అన్నా, పాప కాలు ఇవ్వట్లేదన్నా. ఏమ్మా, డిజైన్ నచ్చలేదా? ఓల్డ్ సిటీ నుంచి ఇన్ని మెటీరియల్ తెచ్చావమ్మా, అవి వేసుకున్నావంటే తడతల్లాడిపోతాయి కాళ్ళు. నాకేం వద్దు. మరేం కావాలి నీకు? మెడికల్ సీట్. మీరు విన్నది కరెక్టే, మెడికల్ సీటే కావాలి. హే క్రిష్,
When did you come? Hey, Puchappa, when did you came, man? Right now. Even I came right now. Oh, you also right now? Yes, right now. Let's go for a personal talk. Yes, yeah? yes. What a coincidence, man. What a great man you are. రాజా ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా కాస్ట్లీ. ఈ పెన్ డ్రైవ్ అంత చీప్ గా కనపడుతుందా నీకు? అమ్మ నా బంగారు రాజా, అబ్బా, లాగేద్దామనే. ఇచ్చే రాజా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కదా, చేయండి. వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానేనే కదా మీ ఆలోచన. కంటిన్యూ. అది ఏ పని కాదు రాజా. నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. మళ్ళీ వాళ్ళ మొహంలో ఆనందం కనపడితే అప్పుడు ఇది ఇచ్చేస్తాను. కరెక్టే రాజా, కానీ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది రాజా. అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. వ్యూ కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ కొందాం. బా ఏం చెప్పినావనా? ఇప్పుడు యూట్యూబ్ లో పెడదామనా? కోట్ల మంది చూస్తారు. అదేమన్నా పవన్ కళ్యాణ్ టీజర్ అనుకున్నావురా? మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా? అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా? నా దరిద్రం మొఖంరా, బయటకు వస్తే నాశనం అయిపోతాను రా. రాజా, ఆ తెప్పలేదో మేమే పడతాం.